ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సామెత ముత్యాలు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. వ్యక్తిత్వం లేని వారిని మీరు ఎప్పుడైనా చూసారా? అన్నింటికీ అవుననేవారు వ్యక్తిత్వం లేనివారు. చికాగోలోని ఉత్తర బాప్టిస్ట్ సెమినరీ యొక్క మాజీ అధ్యక్షుడు బ్రౌన్ ఆర్బి బాల్డ్ అనే వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం ఒక సభలో ఈ మాట చెప్పాడు. ప్రతిదానికి అవును అనడం ద్వారా ఒక వ్యక్తి తన ప్రత్యేకతను పోగొట్టుకుంటాడు. కొన్నిసార్లు కాదు అనడం ద్వారానే వ్యక్తిత్వం బయటపడుతుంది అన్నాడు. ఉదాహరణకి, ఒకరోజు మిమ్మల్ని ఎవరు ఏం కోరినా అవును అని అనాలని మీరు నిశ్చయించుకున్నప్పుడు ఇక ఆ రోజు మీకు ఎలాగుంటుందో ఊహించండి. ఎవరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి, ఎవరు ఏది అడిగితే అది ఇవ్వాలి, ఎవరు ఏ పని చెబితే ఆ పని చెయ్యాలి, ఎవరు ఏ సిద్ధాంతాన్ని మీ ముందు వ్యక్తం చేస్తే దానిని ఒప్పుకోవాలి. ఇక ఆ దినాంతానికి మీ పరిస్థితి ఎలాగుంటదంటే, అన్ని దిశలకు లాగబడిన వారుగా, ఏది తప్పో ఒప్పో తెలిసినప్పటికీ చెప్పకపోవటం వల్ల నేరం చేసిన భావంతో, ఆత్మాభిమానాన్ని పోగొట్టుకున్న న్యూనతా భావముతో నిండిన వారుగా ఉంటారు. ఫరో కుమార్తెకు కుమారుడిగా అనిపించుకోవటానికి ఒప్పుకోకపోవటం ద్వారా మోషే తానేమిటో తెలియచేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాలలో మోషే యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు అని మనం చదువుతాం. ఫరో కుమార్తె కుమారుడిగా ఉండటానికి ఒప్పుకోకపోవటం వల్ల మోషే వ్యక్తిత్వం బయటపడింది. దేవుడు మోషేను ఏర్పరుచుకున్నాడు. క్రైస్తవులుగా మనం కొన్ని విషయాలకు నో, కాదు అని చెప్పడం నేర్చుకోవాలి. అంటే మనము అందరితో విభేదించాలని, అందరితో పోట్లాడాలని, జగడాలు పెట్టుకోవాలని కాదు. వాక్యానుసారము కాని ప్రతిదానికి నో చెప్పగలిగిన ధైర్యము మనకుండాలి. చదవబడిన మూలవాక్యములో పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని సొలొమోను ఒక కుమారుడికి చెప్పినట్లు మనకి చెప్తున్నాడు. ఈరోజు మనల్ని కూడా ఎంతో మంది ప్రలోభ పెడతారు. పాపము చేయటానికై, వాక్య వ్యతిరేకమైన చర్యలలో పాల్గొనటానికై మనలను ప్రేరేపిస్తారు. అలాగూ మనలను వారు ప్రేరేపించినప్పుడు మనము నో చెప్పటము ద్వారానే మన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచగలం. ప్రతిదానికి తల ఊపితే మనము వ్యక్తిత్వము లేని వారం అవుతాము. చివరికి మన ఆత్మ కూడా నిత్య నాశనములోనికి వెళ్ళిపోతుంది. అవును అని పలకడం చాలా సులభం గనుక ప్రతి వారితో ప్రతి విషయములో అవునని చెప్పి ఏకీభవించే వ్యక్తిత్వం లేని అమాయకులుగా ఎవరు ఉండకండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. మీరేమిటో, మీ వ్యక్తిత్వం ఏమిటో స్పష్టంగా ఇతరులకు తెలియచేయండి. పాపేచ్ఛలకు దోహదం చేసే స్వార్థపూరిత విషయాలన్నిటికీ కాదు అని చెప్పండి. దేవునిని సంతోషపెట్టే ప్రతి దానికి అవునని చెప్పండి. వివేకవంతులకు ఎప్పుడు కాదు అనాలో తెలుసు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అని మీరు మాకు తెలియచేస్తూ నేటి సందేశములో మీరు మాకిచ్చిన హెచ్చరికను బట్టి వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు దేనికి అవునని చెప్పాలో, దేనికి కాదు అని చెప్పాలో తెలుసుకునే విచక్షణతో ఈ సంవత్సరం జీవించుట నేర్పించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.